సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధులారా, తత్వబోధ 14వ లెక్చరు మనం చూడబోతున్నాం. ముందల ప్రార్థనతో ప్రారంభించుకుందాం. వాసుదేవేంద్ర యోగీంద్రం మత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూనాం హితార్థాయ తత్వబోధో విధీయతే. రెండు ముఖ్యమైన అంశాలు మనం అధ్యయనం చేశాం తత్వబోధలో. మొత్తం 5 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ 5లో మనం 2 చూసాం. మొదటి అంశము ఏమిటి? తత్వబోధను అర్థం చేసుకోవటానికి అర్హత, జ్ఞాన యోగ్యత, విచార అంటే సాధన చతుష్టయ విచార, సాధన చతుష్టయ సంపత్తి, అర్హత. రెండవ అంశం ఏం చూసాం మనం? జీవ విచార, జీవ స్వరూపము అనగా ఏమి, అది చూసాం. ఇంకా 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయని చెప్పాను కదా. మూడవ అంశం ఏంటంటే సృష్టి విచార. ఈ జగత్తు, ఈ ప్రపంచం, ఈ సృష్టి ఎలా జరిగింది? సంస్కృతంలో సమష్టి విచార అంటారు. యష్టి అంటే జీవ, సమష్టి అంటే ఈశ్వర, జగత్ ఈశ్వర అంటే ప్రపంచం. 4వ అంశం ఏమిటంటే జీవ ఈశ్వర ఐక్యం. మనకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జీవ ఈశ్వర 2 ఒకటే. ఐక్యం అంటే జీవుడు ఈశ్వరునితో ఐక్యమైపోతాడు, కలిసిపోతాడు అని కాదు అర్థం. అక్కడ ఏమిటంటే అర్థం, జీవ ఈశ్వరుడికి సమానము, రెండింటి సారం ఒక్కటే. అల, సముద్రము పూర్తిగా భిన్నంగా ఉంటాయి, కానీ అల యొక్క సారం నీరు, సముద్రం యొక్క సారం నీరు. కాబట్టి అల వ్యష్టి అనుకుందాం మనం, సముద్రం సమష్టి అనుకుందాం. సో కాబట్టి అల, సముద్రం రెండింటి వెనుక ఉన్న సత్యము ఒక్కటే, అది నీరు. ఇప్పుడు మన జీవుణ్ణి అలతో పోల్చవచ్చు, ఈశ్వరుణ్ణి సముద్రంతో పోల్చవచ్చు. అంటే సారం ఒక్కటే. ఇది 4వ టాపిక్, 4వ అంశం, జీవ ఈశ్వర ఐక్యం. సాధన చతుష్టయం యష్టి విచార, సమష్టి విచార, ఐక్య విచార. 5వ ఐటమ్ ఏమిటి? ఐక్య జ్ఞాన ఫలం. ఈ 5 ముఖ్యమైన టాపిక్స్ తత్వబోధలో. ఈ 5 2 మనం చూసాం. అయితే ఈ తత్వబోధ జ్ఞానం పొందితే, ఐక్య జ్ఞాన ఫలం పొందితే నాకు ఏమి లాభం వస్తుంది? నాకు బాగా నీటి ఎద్దడి ఉంది, నీరు రోజు విడిచి రోజు వస్తుంది. ఆ నీటి యొక్క సమస్య తీరుతుందా? నీరు నాకు ప్రతిరోజు వస్తుందా? నాకు సంసారిక సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అని అడగొచ్చు.
ఎవరైనా అడిగితే దానికి సమాధానం ఏమిటంటే ఆ సమస్యలు తీరవు, ఆత్మజ్ఞానం మాత్రం వస్తుంది. ఆత్మజ్ఞానం ద్వారా ఆ సమస్యల్ని దూది పింజల్లాగా ఎదుర్కొనేటటువంటి శక్తి వస్తుంది. ఒక చిన్న గీత ముందు పెద్ద గీత గీస్తే, చాలా పెద్ద గీత గీస్తే ఈ చిన్న గీత మనకు కనపడదు, ఉంటుంది కానీ కనపడదు. నక్షత్రాలు ఉంటాయి, సూర్యుని కాంతి ముందు రాత్రిపూట నక్షత్రాలు మనకు చాలా స్పష్టంగా కనపడతాయి, కానీ పగలు కనపడవు. ఎందుకు? పగలు నక్షత్రాలు లేవా? ఉన్నాయి. రాత్రి మనకి ఎలా ఉన్నాయో పగలు కూడా అలాగే ఉంటాయి, కానీ మనకు కనపడవు. ఎందుకు? సూర్యకాంతి ముందు నక్షత్రాల కాంతి మనకి పగలు కనపడదు. అలా ఆత్మజ్ఞానం పొందితే ఈ యొక్క మిడిమిడిమిడి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉష్ కాకి అయిపోతాయి. ఆత్మందులారా, ఈ 5 అంశాల్లో మొదటి 2 పూర్తి చేసుకున్నాం. జీవ స్వరూపం చూసాం, సాధన చతుష్టయం చూసాం. జీవుడు ఆత్మ అనాత్మల మిశ్రమం. ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. ఇప్పుడు మనకి 3వ అంశంలో ప్రవేశిద్దాం. సమష్టి విచార, సృష్టి విచార, శిష్య ఉవాచ అని మనం ఇమాజిన్ చేసుకోవాలి. శిష్యుడు గురువు గారిని అడుగుతున్నాడు. అథ చతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం పశ్యామః. అథ అనగా అటు పిమ్మట, ఆ తర్వాత. ఏ తర్వాత అంటే 2 ముఖ్యమైన అంశాలు సాధన చతుష్టయం, యష్టి విచార పూర్తి చేసుకున్న పిదప అని అర్థం. 3వ అంశం పేరు ఉత్పత్తి ప్రకారం. ఉత్పత్తి ప్రకారం వేదాంతంలో సృష్టి అంటారు. సృష్టి విచార, ఉత్పత్తి ప్రకారం. చతుర్వింశతి తత్వం అనగా సృష్టిని 24, చతుర్వింశతి అంటే 24, 24 ప్రాథమిక అంశాలుగా మన శాస్త్రం విభజించింది. ఎలా అయితే సైంటిస్టులు జగత్తును మూలకములుగా అంటే ఎలిమెంట్స్ గా విభజించారో, కార్బన్, అల్యూమినియం, మరి ఐరన్, మరి పొటాషియం, సోడియం, ఇలా విభజించారు కదా. అలాగే వేదాంతంలో జగత్తును 24 అంశాలుగా విభజించారు. అది తర్వాత చూద్దాం 24 అంశాలు. ఇప్పుడు మనం చతుర్వింశతి తత్వమును సింపుల్ గా ప్రపంచ అంటారు. జగత్తు, జగత్తు ఉత్పత్తి. వక్ష్యామః, వక్ష్యామః మేము బోధ చేస్తాము. మేము అంటున్నారు రచయిత శంకరాచార్య. మేము, నేను అనలేదు, మేము. ఎందుకన్నారు మేము అని? ఎందుకన్నారు శంకరాచార్య? ఎందుకన్నారంటే ఈ బోధ నా సొంతం కాదు, నాకు నా గురువు చేశారు, నా గురువుకి ఆయన గురువు చేశారు, ఆ గురువుకి ఆయన గురువు చేశారు. ఇలా గురు పరంపరగా బోధ వచ్చింది. అందుకని మేము అని శంకరాచార్య అన్నారు. ఇంతవరకు మనం ఉపోద్ఘాతం చూసాం. ఇప్పుడు వివరంగా చూద్దాం. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. బ్రహ్మ ఆశ్రయ సత్వరజస్ తమో గుణాత్మిక మాయా అస్తి. ఈ సృష్టి ఏర్పడక ముందు 2
ముఖ్యమైన ప్రాథమిక అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలే సృష్టికి కారణం. ప్రతి కుటుంబంలోనూ పిల్లలు పుట్టడానికి ముఖ్య కారణం 2 అంశాలు, తల్లి మరియు తండ్రి. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంటే పిల్లలకు తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఈ సృష్టికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. మొదటి అంశము బ్రహ్మ, బ్రహ్మన్, బ్రహ్మ రెండు ఒకటే. కాకపోతే సాంస్క్రిట్ లో బ్రహ్మన్ అంటారు, మన తెలుగులో సింపుల్ గా బ్రహ్మ అంటాం. అనగా ఆత్మ మాత్రమే. ఆత్మకు మరొక పేరు బ్రహ్మ. ఇప్పుడు మనం చూసిన ఆత్మ ఏమిటి? మనం చూసిన ఆత్మ అన్నా బ్రహ్మన్న ఒకటే. కానీ ఇది త్రికాలే అపి తిష్టతి, త్రికాలే అపి తిష్టతి అంటే కాబట్టి సృష్టికి ముందు కూడా ఆత్మ ఉంది. నిత్యము, నిత్యం అంటే అదే అర్థం, సృష్టికి ముందు ఉన్నది ఆత్మ. ఇలా 3 కాలాల్లోనూ నిత్యంగా ఉన్న ఆత్మను బ్రహ్మ అంటారు. 3 కాలాల్లోనూ నిత్యంగా ఉన్న ఆత్మను బ్రహ్మ అంటారు. మనం ఆత్మకు నిర్వచనం సత్ చిత్ ఆనందంగా చూసాం. సచ్చిదానందము. చిత్ అంటే ఎరుక, సత్ అంటే ఉనికి, చిత్ అంటే ఎరుక, ఆనందం అంటే అనంతం. సో చిత్ అంటే చైతన్యము లేక ఎరుక, ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటాం. సత్ అంటే శాశ్వతమైన ఉనికి, సత్ అంటే శాశ్వతమైన ఉనికి, ఎగ్జిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆనంద అంటే అనంతము, ఆనందము, బ్లిస్ అంటాం. ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, బ్లిస్ అని ఇంగ్లీష్లో అంటారు. మీకు అవి ఆ మాట తెలియకపోయినా నష్టం లేదు. మనకి సత్ చిత్ ఆనందం ఈ 3 మాటలు తెలిస్తే చాలు. సత్ అనగా ఉనికి, చిత్ అంటే ఎరుక, ఆనందం అనగా అనంతము. సత్ సృష్టికి ముందు ఎందుకున్నది? ఎందుకున్నది? అది నిత్యం గనక ఉన్నది. నిత్యం గనక అది లేని కాలం అంటూ ఉండదు. ఈ ఆత్మ తత్వమునే బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటారు. వ్యష్టిపరంగా చైతన్యాన్ని ఆత్మ అంటే, సమష్టి పరంగా అదే చైతన్యాన్ని బ్రహ్మ అంటారు. రెండు ఒకటే. వ్యష్టిపరంగా అంటే వ్యక్తిపరంగా, జీవపరంగా చైతన్యాన్ని ఆత్మ అంటే, సమష్టి పరంగా ప్రపంచపరంగా జగత్తు పరంగా అదే చైతన్యాన్ని బ్రహ్మ అంటారు. రెండు ఒకటే. ఆత్మ, బ్రహ్మ, చైతన్యము ఈ పదాలన్నీ ఒకటే. అయితే ఒకే చైతన్యానికి నువ్వు 2 పేర్లు ఎందుకు పెట్టావు? ఆత్మ అంటున్నావు, బ్రహ్మ అంటున్నావు. ఎందుకు వాడుతున్నావు 2 పేర్లు? ఎందుకు వాడుతున్నామంటే శరీరంలో ఉన్న చైతన్యమును ఆత్మ అంటాం, ఎస్టి అంటాం. ప్రపంచంలో ఉన్న చైతన్యమును సమష్టి అంటాం, అంటే బ్రహ్మ అంటాం. ఇప్పుడు ఒకే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అంటాం. మనం ప్రైమ్ మినిస్టర్ అంటాం దేశానికి. అదే ప్రైమ్ మినిస్టర్ని ఇంట్లో అయితే ఏమంటాం? ఇంట్లో ఫ్యామిలీ ప్రైమ్ మినిస్టర్ అంటామా? కుటుంబ ప్రైమ్ మినిస్టర్ అంటామా? అనం కదా. కుటుంబ పెద్ద అంటాం. సో ఆయన కుటుంబానికి ఆయన పెద్ద ఇంట్లో. దేశం వస్తే దేశానికి మాత్రం ఆయన ప్రధానమంత్రిని పిలుస్తాం, అదే వ్యక్తి. సో కుటుంబ కోణంలో కుటుంబ పెద్ద. అదే వ్యక్తిని భారతదేశ కోణంలో సమష్టిని దృష్టిలో పెట్టుకుంటే ప్రధానమంత్రి అంటాం. కాబట్టి ఆత్మంధులారా, దేహంలో ఉన్న చైతన్యమును
ఆత్మ అంటారు. జగత్తులో ఉన్న చైతన్యమును బ్రహ్మ అంటారు. ఈ హాల్లో, ఈ గదిలో ఆకాశం ఉంది. ఇది లోపల ఆకాశం. ఈ గది గోడలు పగలగొట్టేశాం. ఈ గది అప్పుడు లేదు, ఇంకా గది ఉండదు గోడలు పగలగొట్టేస్తే. ఈ గది గోడలు పగలగొడితే ఇదే ఆకాశాన్ని మొత్తం ఆకాశం అంటాం. ఇదివరకు లోపల ఆకాశం ఉన్నప్పుడు మొత్తం ఆకాశం అంటాం. అలాగే శరీరంలో గోడలు పగలగొడితే, అంటే శరీరం పతనం చెందితే ఇదే ఆత్మను, శరీరం లోపల ఉంటేనేమో ఆత్మ అంటున్నాం, ఇదే చైతన్యాన్ని, ఇదే ఆత్మను శరీరం లేకపోతే, శరీరం పతనం చెందితే, లేకపోతే చైతన్యం అంటే ఈ శరీరాలు లేకముందు, ఈ శరీరాలు సృష్టి జరగక ముందు చైతన్యం అనలేము. ఇప్పుడు చైతన్యం అంటే ఎరుక. అప్పుడేమంటాం? శరీరాల సృష్టికి ముందు శరీర గోడలు లేవు కాబట్టి, అంతటా ఒకే చైతన్యం ఉంటుంది కాబట్టి, ఆ సర్వవ్యాపక చైతన్యాన్ని బ్రహ్మ అంటారు. సృష్టికి ముందు బ్రహ్మ ఉన్నాడు కాబట్టి మనం ఏమనాలి? తండ్రి బ్రహ్మ, తండ్రి బ్రహ్మ అందాం. మరి తల్లి బ్రహ్మ ఎవరు? తల్లి బ్రహ్మను ఎవరు అంటే బ్రహ్మచారి, బ్రహ్మకు పిల్లలు ఉండరు కదా. కాబట్టి తల్లి బ్రహ్మ కూడా ఎవరు ఉండాలి మనకి. సృష్టికి ముందు మరొక అంశం ఉంది. సృష్టికి ముందు బ్రహ్మ ఉంది, మరొక అంశం ఉంది. అంటే ఏంటది? ఈ భౌతిక ప్రపంచం కూడా సృష్టికి ముందు ఉంది. మనం స్పష్టంగా చూసే ఈ ప్రపంచం కూడా సృష్టికి ముందు ఉంది. ఎలా ఉంది? ఒక బీజ రూపంలో ఉంది, అవ్యక్తంగా శక్తి రూపంలో ఉంది. ప్రతి చెట్టు తను పుట్టక ముందు ఒక విత్తనం రూపంలో ఉంటుంది. ఎంత పెద్ద వృక్షం అయినా కూడా ఒక విత్తనంలో నుండి మాత్రమే వస్తుంది. విత్తనం లేకుండా చెట్టు రాదు. నీకు విత్తనం కనపడకపోవచ్చు, చెట్టు మాత్రమే కనపడవచ్చు. అంత మాత్రాన విత్తనం లేదని అనకూడదు. మీకు కొన్ని రాతి గోడల మీద, కొన్ని ఇంటి కట్టడాల మీద, మరి దేవాలయాల మీద చిన్ని చిన్ని మర్రి వృక్షాలు పెరుగుతూ కనిపిస్తాయి. అక్కడ పాడుబడిన గోడల మీద ఎవరు విత్తనాలు నాటారు? ఎవరు మొక్కలు పెంచారు? కాంక్రీటు అంటే సిమెంటు, ఇసుక మొక్కలు ఇవ్వగలదా? ఇవ్వలేదు. అక్కడ విత్తనాలు ఎట్లా వచ్చినాయి అంటే, కాకులు మర్రి విత్తనాలను రెట్ట వేయటం వలన అవి వానలకు అలా అలా పెరిగాయి. కాబట్టి ఆత్మబంధువులారా, విత్తనం లేనిదే చెట్టు లేదు, చెట్టు రాదు. అలాగే ఈ పదార్థం కూడా ఊరికే సృష్టించబడలేదు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ. ఈ సూత్రం ప్రకారం ప్రపంచం రావటానికి ఒక కారణం ఉండాలి. ఏమిటి ఆ కారణం? అంటే ప్రపంచం అవ్యక్తంగా బీజ రూపంలో సృష్టికి ముందు ఉన్నది. ఈ అవ్యక్త బీజ రూప ప్రపంచాన్ని మాయ అంటారు. అవ్యక్త బీజ రూప ప్రపంచాన్ని మాయ అంటారు. మాయ అంటే జడం, పదార్థ రూపంలో, జడ రూపంలో ఉంటుంది. మాయ అంటే బ్రహ్మకి భార్య. బ్రహ్మ మనకు అంటే సృష్టికి తండ్రి, ఈ మాయ తల్లి. బ్రహ్మ చేతన తత్వము, మాయ అచేతన జడ తత్వము. మనకు ఈ మాయ
ఎక్కడి నుండో ఆకస్మికంగా, అనూహ్యంగా, హఠాత్తుగా వచ్చి ఊడి పడలేదు. ఈ మాయ ఆద్యంతాలు లేనిది, అనాదిగా ఉంది. కాబట్టి ఆత్మబంధువులారా, బ్రహ్మ అనాది, మాయ అనాది. అనాది అంటే ఆది అంతములు లేనిది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మాయది అంటే ఉండదు. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ చెప్పండి, ఉండదు. సో డేట్ ఆఫ్ బర్త్లు, డేట్ ఆఫ్ డెత్లు లేని దాన్నే అనాది అంటారు. అన్ని కాలాల్లోనూ ఉన్నదాన్నే అనాది అంటారు. బ్రహ్మ అనాది, మాయ అనాది, రెండూ కూడా అనాది. ఈ మాయను మనం తల్లి అంటున్నాం, అంటే బ్రహ్మకి భార్య. ఒక చిహ్నంగా, ఒక ప్రతీకగా జగన్మాత అని చెప్తాం. అలాగే బ్రహ్మ ఒక చిహ్నంగా, ఒక ప్రతీకగా జగత్పిత అంటాం. మాయ జగన్మాత, బ్రహ్మ జగత్పిత. శంకరాచార్య ఏమంటారు? మాయ అస్థి, బ్రహ్మ అస్థి, ఈ రెండు కూడా అనాది. ఇక్కడ మనందరం కూడా బ్రహ్మ అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకు శాస్త్రంలో రెండు బ్రహ్మలు ఉంటారు, ఇద్దరు బ్రహ్మలు ఉంటారు. అయితే ఒకటి పొట్టి బ్రహ్మ, అంటే సుమారుగా 4 అడుగులు ఉంటారు. అట్లా అనుకోకూడదు. పొట్టి అంటే నేను ఒక కోణంలో చెప్తున్నాను. పొట్టి అంటే హా, హాకి దీర్ఘం ఇస్తే హా, పొట్టి హా. హా కింద మావతిస్తే బ్రహ్మ, హా కింద మావతిస్తే కూడా బ్రహ్మ. సో బ్రహ్మ అంటేనేమో పొడుగు బ్రహ్మ, పొట్టి హా బ్రహ్మ. అట్లా అట్లా అర్థం చేసుకోండి. ఫిజికల్ గా పొట్టిగాని పొడుగ్గాని ఉన్నారని కాదు. ఒకటి పొట్టి బ్రహ్మ, రెండోది పొడుగు బ్రహ్మ. అంటే దీర్ఘం ఉంది, హాకి దీర్ఘం ఉంది. అంటే దీర్ఘం ఉంటే, దీర్ఘం ఇస్తే త్రిమూర్తులలో, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నాం కదా, చతుర్ముఖ బ్రహ్మ అంటే దేహంతో ఉండే ఒక దేవత. సాకారం, ఆకారం ఉందన్నమాట బ్రహ్మకి. కానీ ఇక్కడ మనం చెప్పుకునే బ్రహ్మ అది కాదు, చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఇక్కడ మనం చెప్పుకునే బ్రహ్మ పొట్టి అక్షరంతో ఉన్న బ్రహ్మ, అంటే చైతన్యము అని అర్థం. నిరాకార నిర్వికల్పక చైతన్యము. సో బ్రహ్మ, బ్రహ్మ, ఈ రెండు మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తికమక పడకుండా ఉండటానికి మనం పొడుగు బ్రహ్మని బ్రహ్మాజీ అంటాం. అంటే చతుర్ముఖ బ్రహ్మను బ్రహ్మాజీ అంటాం. అంటే అయోమయం లేకుండా ఉండటానికి బ్రహ్మాజీ అనగానే ఒక పుష్పంలో కూర్చున్న చతుర్ముఖ బ్రహ్మను మనం ఊహించుకుంటాం. ఆ దగ్గరలోనే సరస్వతి గారు, అమ్మవారు కూర్చుని ఉంటారు. బ్రహ్మాజీ ఒక దేవత, బ్రహ్మ ఒక చైతన్యం. సో బ్రహ్మకి జీ ఎలా తగిలించామో అట్లాగే బ్రహ్మకి బ్రహ్మన్ అని తగిలిస్తాం మనం. బ్రహ్మన్ అంటే అనంత చైతన్యము లేక బ్రహ్మ. సింపుల్ గా బ్రహ్మ అంటే అనంత చైతన్యం. బ్రహ్మ అంటే దేవత. బ్రహ్మాజీ అన్న బ్రహ్మ అన్న ఒకటే. బ్రహ్మ షార్ట్ ఫామ్ బ్రహ్మన్ అన్నా కూడా ఒకటే, అనంత చైతన్యము. ఆత్మ, ఆత్మన్ రెండు ఒకటే. ఇక్కడ మనం మాట్లాడుకునేది బ్రహ్మ, ఇంకోటి మాయ. ఈ రెండు. బ్రహ్మకు మాయకు మధ్య ఉన్నటువంటి సంబంధము ఏమిటి? బ్రహ్మకు స్వంత సత్తా ఉన్నది, స్వంత ఉనికి ఉన్నది. అందుకే సత్యం అంటాము. ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. మాయా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మాయా అంటే పదార్థము, పదార్థమునకు
పరతంత్ర సత్తా ఉంది. పరతంత్ర సత్తా ఉంది అంటే సొంత సత్తా లేదు, ఉనికి లేదు. మాయకు సొంత ఉనికి లేదు కాబట్టి బ్రహ్మ మీద ఆధారపడాలి. అందుకే మాయను మనం మిథ్య అంటాము. ఆత్మ బ్రహ్మ అది సత్యము, అది చేతన తత్వము. అనాత్మ మాయ ఇది మిథ్య, జడతత్వము, అచేతన తత్వము. కాబట్టి చేతన తత్వము ఆత్మ లేక బ్రహ్మన్ బ్రహ్మ, అచేతన తత్వము అనాత్మ లేక మాయా. రెంటికి ఆది లేదు, అంతము లేదు. బ్రహ్మ నిరాకార చైతన్యము, మాయ వస్తు చైతన్యము. బ్రహ్మ ఆశ్రయ మాయా అంటారు. అంటే మాయకు సొంత ఉనికి లేదు, బ్రహ్మ మీద ఆధారపడాలి. అందుకే మాయను మిథ్య అంటారు. బహుశా ఇందుకేనేమో మన కుటుంబాల్లో తల్లి తండ్రి మీద ఆధారపడి బ్రతుకుతుంది. తల్లి మన కుటుంబాల్లో తండ్రి మీద ఆధారపడి బ్రతుకుతుంది. సాధారణంగా వెనకటి రోజుల్లో పెళ్లి జరిగితే మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాం అల్లుడు గారు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని అనేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అది నడవదు. అప్పుడు బ్రహ్మ మీద మాయ ఆధారపడింది. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. తల్లి మీద తండ్రి ఆధారపడి బతుకుతున్నాడు. మనం అర్థం చేసుకోవటానికి ఇది ఒక గుర్తుగా చెప్పుకుంటున్నాం. ఇది నిజం కాదు. బ్రహ్మ తండ్రి కాదు, మాయ తల్లి కాదు. ఇది ఊరినే శాస్త్రం మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం చెప్పినటువంటి మాటలు తప్ప ఇదొక ప్రతీక. ఇది నిజం కాదు. బ్రహ్మ తండ్రి కాదు, మాయ తల్లి కాదు. ఇప్పుడు నిరాకార చైతన్యానికి మగ ఆడ లింగ భేదాలు ఉంటాయా? ఏముంటాయి లింగ భేదాలు? అలాగే మాయ అనేటటువంటి నిరాకార శక్తికి స్త్రీలింగం ఎలా వస్తుంది? రాదు. మాట వరుసకి చెప్పుకున్నాం అని అనుకోండి, దాన్ని ఫిక్స్ అయిపోవద్దు మనం. సత్వము రజస్సు తమస్సు, సత్వ రజ తమో గుణాత్మిక మాయా. మాయకు 3 గుణాలు ఉన్నాయి. గుణాలు అంటే ప్రాపర్టీస్ అని అనుకోకూడదు. ఇక్కడ ఒక శక్తులు అన్నమాట. మూడు అంశాలు, 3 శక్తులు ఉన్నాయి. నిజమైన గుణం అంటే కాదు, అది కాదు. గుణం అంటే ఇక్కడ శక్తి అని మనం అర్థం చేసుకోవాలి. సత్వగుణము అంటే జ్ఞానానికి సంకేతము. జ్ఞాన శక్తి, తెలుసుకునే శక్తి. రజస్ అనగా క్రియాశక్తి, పనికి సంకేతం. సత్వం అంటే జ్ఞానశక్తి, రజస్ అంటే క్రియాశక్తి. తమస్ అనగా తమో గుణం, ఇచ్ఛాశక్తి అనకూడదు మీరు. ఇదివరకు ఒకసారి అనుకున్నాం ఇచ్ఛాశక్తి, ఇప్పుడు కాదు. ఇక్కడ ఇచ్ఛాశక్తి కాదు. తమస్ అనగా తమో గుణము, ద్రవ్య శక్తి. జ్ఞానశక్తి అర్థమైంది, క్రియాశక్తి అర్థమైంది. ఈ ద్రవ్యశక్తి ఏమిటంటే, ద్రవ్యశక్తి ఈ జ్ఞానశక్తిని క్రియాశక్తిని తొక్కు వేస్తుంది అనమాట. ఇంకా 2 ఉండవు. అట్లా ఈజీ చైర్లో లేజీగా పడుకుంటారు కదా కొంతమంది. ఇంకా వాళ్ళు ఇంకంతే నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ లాగా ఉంటారు. ఇంకా అటువంటిది అనమాట ఈ ద్రవ్యశక్తి. అణచివేసే గుణం.
జ్ఞానశక్తిని క్రియాశక్తిని పూర్తిగా తొక్కివేసే గుణం తమో గుణం. అంటే తమో గుణం ఆధిపత్యం చెలాయిస్తే తెలివితేటలు శూన్యం, పని పాట లేకుండా ఖాళీగా కూర్చుంటాడు అని అర్థం. జడ వస్తువు అంటే ఈ గ్లాసు జడ వస్తువు. ఈ గ్లాస్ కదులుతుందా? కదలదు. దీనికి ఏమన్నా జ్ఞానశక్తి ఉందా? లేదు. క్రియాశక్తి ఉందా? లేదు. ఇట్లా జడంగా పడి ఉంటుంది. అంటే ఈ గ్లాస్కి ద్రవ్యశక్తి ఎక్కువ. ఇప్పుడు మీరు కారు పార్క్ చేస్తారు, కార్ పార్కింగ్ చేస్తారు కదా, కారు బయట చేసుకుంటారు కదా ఇంటి బయట. మీ కారుకి జ్ఞానశక్తి లేదు, క్రియాశక్తి లేదు. ఏముంది మీ కారుకి? పార్కింగ్ లో ఉన్న మీ కారుకి ఏముంది? ద్రవ్యశక్తి మాత్రమే ఉంది. అందుకే అలా పడి ఉంది. మీ కారుకే గనక క్రియాశక్తి ఉంటే అది పార్కింగ్ చేసే చోట ఉండదు, ఎటో వెళ్ళిపోతుంది. ఆత్మబంధులారా, ప్రపంచానికి అంటే ఈ జగత్తుకి ద్రవ్యశక్తి కావాలి. నీ దేహానికి జ్ఞానశక్తి క్రియాశక్తి కావాలి. కాబట్టి మాయా అంటే త్రిగుణ మాయా. బ్రహ్మకి ఈ మూడు శక్తుల్లో అంటే జ్ఞానశక్తి క్రియాశక్తి ద్రవ్యశక్తి ఏ శక్తి ఉంటుంది? బ్రహ్మకు ఏ శక్తి ఉండదు. అందుకే నిర్గుణం బ్రహ్మ అంటాం. మాయా త్రిగుణం, బ్రహ్మ నిర్గుణం. బ్రహ్మకు ఏ శక్తి లేదు. శివ శక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితుం. శంకరాచార్య అంటారు సౌందర్య లహరిలో ఈ శ్లోకంలో, శివుడు బ్రహ్మ ఏ పని చేయలేడు. అంటే శివుడు బ్రహ్మ ఒకటే అక్కడ ఆయన చెప్పింది. ఏ పని చేయలేడు. శివుడు మాయతో కలిసి శరీరం తొడుక్కుని ఏదైనా పని చేస్తాడు. నచే దేవం దేవ నఖలు కుశల స్పందితుమపి. సృష్టికి ముందు నిర్గుణం బ్రహ్మ, త్రిగుణ మాయ ఈ రెండు ఉన్నాయి. అంటే చేతనం బ్రహ్మ, అచేతన మాయ ఉన్నాయి. అంటే చైతన్యము శాశ్వతము నిత్యము కాబట్టి అది మార్పు చెందదు. చైతన్యము నిర్వికారము, మాయా సవికారము. మళ్ళీ చెబుతున్నా, సృష్టికి ముందు రెండు ఉన్నాయి. రెండిట్లో బ్రహ్మ అంటే చైతన్యము నిర్వికారము, వికారం చెందదు. మాయ సవికారం, నిరంతరము మార్పుకు గురవుతుంది, మారుతుంది. సో పదార్థము శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది. ఈ మిశ్రమము నుండి అంటే ఏ మిశ్రమము? చైతన్యము మాయ. ఈ మిశ్రమము నుండి అంటే చైతన్యము మాయ మిశ్రమము నుండి అంటే బ్రహ్మ మాయ అంటే బ్రహ్మ ఉంటాడు అక్కడ, మాయ నుండి సృష్టి ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి, సృష్టి ఏర్పడటానికి కారణం బ్రహ్మ కాదు, మాయ. అంటే వికారం చెందుతుంది కదా, సవికారం మాయ. సో మాయ వల్లనే సృష్టి ఏర్పడింది. కానీ బ్రహ్మ సమక్షంలో, బ్రహ్మ ఆశ్రయములో, తతః ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు, వాయోః తేజః, తేజస ఆపః, అభ్యః పృథ్వీ. సృష్టి మనకి ఎట్లా ఏర్పడిందో మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. చేతన నిర్గుణ నిర్వికారం బ్రహ్మ. చేతన అంటే ఏమిటి? చైతన్యం. నిర్గుణ అంటే గుణములు లేనిది. నిర్వికారం అంటే మార్పు చెందనిది. చేతన నిర్గుణ నిర్వికారం బ్రహ్మ, అచేతన త్రిగుణ
సవికార మాయ. ఈ రెండు అర్ధనారీశ్వర రూపంలో ఉంటాయి. వాటి నుండే ఈ సృష్టి వచ్చింది. సృష్టి చైతన్యం వలన మాత్రమే రాలేదు. పరిణామక్రమం సృష్టి. పరిణామక్రమం సృష్టి. సృష్టి అంటే మార్పు. కాబట్టి మాయ మాత్రమే మార్పుకు లోనవుతుంది. అంటే బ్రహ్మ సమక్షంలో మాత్రమే మాయ పరిణామం చెందుతుంది. మీకు బాగా హత్తుకునేటట్టు చెప్పాలంటే ఈ హాల్లో ఒక బల్బు వెలుగుతుంది. ఈ హాల్లో ఒక లైట్ వెలుగుతుంది. ఈ బల్బు వెనుక విద్యుత్ శక్తి ఉంది. విద్యుత్ శక్తి సమక్షంలోనే బల్బు వెలుగుతుంది. వెలిగేది బల్బే, విద్యుత్ శక్తి ఏ పని చేయదు. లైట్ మాత్రమే వెలుగుతుంది. లైట్ మాత్రమే మనం పనులు చేసుకునేటట్లు చేస్తుంది. విద్యుత్ శక్తి మనకు కనపడదు, ఏ పని చేయదు. లైట్ కూడా నీతో మాట్లాడదు. కానీ లైట్ లేనిదే మనం ఏ పని చేసుకోలేము. లైటు ఈ తత్వబోధ నోట్స్ రాసుకోలేదు. తత్వబోధ క్లాసు లైటు వినదు. లైటు గురువు కాదు. ఈ లైటు శిష్యుడు కాదు. కానీ లైట్ సమక్షంలో గురువు శిష్యుడు వారి పాత్రలు వారు పోషిస్తారు. అలాగే బ్రహ్మ సమక్షంలో మాయ తన పనులు తాను చేసుకుంటుంది. మార్పులకు లోనవుతుంది. పరిణామక్రమం జరుగుతుంది. ఈ పరిణామ క్రమాన్ని సృష్టి అంటారు. ఈ సృష్టి 4 దశలుగా జరుగుతుంది. మొదటి దశ పంచభూత సృష్టి. పంచభూత సృష్టి మొదట ఈ పంచభూతములు సృష్టించబడ్డాయి. అది కూడా అవ్యక్తంగా ఉన్న పంచభూతాలు. గుర్తుపెట్టుకోండి, మనకి 2 రకాల పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఇవి పంచభూతాలు. 2 రకాలు: సూక్ష్మ పంచభూతాలు, స్థూల పంచభూతాలు. స్థూల పంచభూతాలు మన కళ్ళకు కనపడతాయి. వాయువు మనం కళ్ళకు కనపడుతుందంటే మనం ఫీల్ అవుతాం కదా. వాయువుని, మట్టిని చూడగలుగుతున్నాం కదా, అగ్నిని చూస్తాం కదా. అలా కనపడేటటువంటి పంచభూతాలు వేరు. అవి స్థూలం. అసలు మన కళ్ళకు కనపడవు. పంచభూతాలు ఉంటాయి, మన కళ్ళకు కనపడవు. వాటిని ఏమంటారు? అవ్యక్తంగా ఉన్నటువంటిని సూక్ష్మ పంచభూతాలు. సో మొదటి దశలో ఏం చెప్పాను నేను? పంచభూత సృష్టి అంటే పంచభూతములు సృష్టి జరిగింది. అంటే ఏం పంచభూతములు? సూక్ష్మ పంచభూతములు సృష్టి జరిగింది. ఫస్ట్ స్టెప్ అది, భూతములు. రెండవ దశ ఏమిటంటే ఈ సూక్ష్మ పంచభూతములు సూక్ష్మ శరీరాలుగా మారిపోయినాయి. ఈ సూక్ష్మ శరీరాల సృష్టి వస్తుంది. అంటే రకరకాల సూక్ష్మ శరీరాలను సృష్టిస్తుంది. ఎవరు? సూక్ష్మ పంచభూతాలు. సూక్ష్మ పంచభూతాలతో తయారైనటువంటి సూక్ష్మ శరీరాలు. ఇది రెండవ దశ. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఉంటాయని మనం చూసాం కదా. సూక్ష్మ శరీరము అంటే ఏమిటి? మనస్సు, ఇంద్రియాలు, ప్రాణశక్తి, ఇలా అన్ని జీవుల సూక్ష్మ శరీరాలు సూక్ష్మ పంచభూతముల నుండే వచ్చాయి. అందుకని సూక్ష్మ శరీరములను సూక్ష్మ భౌతిక శరీరములు అంటాం. భూతము, భౌతికం రెండు మీరు సరిగా అర్థం చేసుకోవాలి. భూతములు అంటే విడివిడిగా ఉన్నాయి. సూక్ష్మ పంచభూతములు, సూక్ష్మ ఆకాశము, సూక్ష్మ వాయువు, అలా సూక్ష్మ భౌతిక శరీరాలు అవన్నీ మిక్స్ అయిపోయి శరీరాలు వస్తాయి. సూక్ష్మ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని మనం చూడగలమా? మన కళ్ళతో మనం చూడలేము. సూక్ష్మ పంచభూతములు
మొదట వచ్చాయి సృష్టిలో. తర్వాత సూక్ష్మ భౌతిక శరీరములు వచ్చాయి. భూతములు భౌతికములు తేడా ఏమిటి? భూతం అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ విడివిడిగా ఉన్నాయి. భౌతికము అంటే ఈ విడివిడిగా ఉన్నటువంటి భూతములు కలిసి ఒక పదార్థంగా ఏర్పడుతుంది. అదే పాంచభౌతికము. ఆత్మబంధువులారా, మన కంటికి కనిపించని అన్ని లోకములు, అతల వితల సుతల ఇవన్నీ ఉన్నాయి కదా, తలాతల, మహాతల, రసాతల, పాతాళ, ఈ అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, మరి సత్యలోకం, స్వర్గలోకాలు, సత్యలోకం, తపోలోకం, జనలోకం, మహాలోకం, మరి సువర్లోకం, భువర్లోకం, అవన్నీ స్వర్గలోకాలు. ఇవన్నీ కూడా సూక్ష్మ పంచభూతముల సృష్టి అంటుంది శాస్త్రం. అంటే సూక్ష్మ భౌతిక సృష్టి. ఇది రెండో దశ. ఇప్పుడు మనం మూడో దశలో చూద్దాం. మూడో దశ ఏం చేయాలి? మనం ఇప్పుడు సూక్ష్మ పంచభూత సృష్టి చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది ఏమిటి? స్థూల భూత సృష్టి. అంటే మన కంటికి కనపడేటటువంటి సృష్టిని మనం చూడాలి. స్థూల భూత సృష్టి. స్థూల భూత, ఇందాక సూక్ష్మ పంచభూతాలు చూసాం, ఇప్పుడు స్థూల పంచభూతాలు. సంస్కృతంలో ఇది ఒక స్థూల భూతాని అంటారు. స్థూల భూత సృష్టి అంటే ఇది వ్యక్తంగా ఉన్న సృష్టి, కళ్ళకు కనపడేటటువంటి సృష్టి. ఇప్పుడు ఈ పంచ స్థూల భూతములు వివిధ నిష్పత్తులలో సంయోగము చెంది స్థూల భౌతిక సృష్టి ఏర్పడింది. స్థూల భౌతిక సృష్టి కంటికి కనిపించే స్థూల సృష్టి. ఈ స్థూల పాంచభౌతిక శరీరములు, అన్ని జీవుల స్థూల శరీరములు, అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటుంది వేదాంతం. అన్ని కూడా స్థూల సృష్టి కిందికే వస్తాయి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను నేను. మన భౌతిక శరీరము భూతమా భౌతికమా అని అడిగితే ఏం చెప్తారు? మన స్థూల శరీరము భూతము కాదు, భౌతికము, పాంచభౌతికము. మన స్థూల శరీరము, మన భౌతిక శరీరము పాంచభౌతికము, వ్యక్తము. భూతములు, పంచభూతములన్నీ సమ్మేళనమై ఉన్నాయి, ఇందులో కలిసిపోయి ఉన్నాయి. ఇందులో ఆకాశం మాత్రమే కాదు, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ, స్థూల శరీరంలో అన్నీ ఉన్నాయి మిశ్రమంగా. మన స్థూల శరీరాన్ని ఏమంటాం? ఇప్పుడు పృథ్వీ తత్వం ఉంది కదా దీంట్లో, అంటే బాగా నిటారుగా ఉంటుంది కదా శరీరం, పృథ్వీతత్వం. జలతత్వం ఉంది కదా, మన దేహానికి ఒక ఆకారం వస్తుంది కదా, అది జలతత్వం. అగ్నితత్వం ఉంది కదా, మన దేహంలో వేడి ఉంటుంది కదా, 98.4 degrees ఫారెన్హీట్ ఉంటుంది కదా, అది అగ్నితత్వం. తర్వాత వాయుతత్వం ఉండబట్టే కదా ప్రాణతత్వం అంటాం మనం. అట్లాగే శరీరంలో మరి ఆకాశతత్వం ఉంది కదా, అందుకే మనం అన్నం తినగలుగుతున్నాం. ఆకాశతత్వం లేకపోతే అన్నం తినలేం. సో మన దేహము భూతం కాదు, భౌతికం. స్థూల పాంచ భౌతికము స్పష్టంగా కళ్ళకు కనిపిస్తుంది కనుక. మళ్ళీ చెబుతున్నా, సూక్ష్మ భౌతిక, 2 స్టేజ్లు, 2 దశలు. సూక్ష్మ భూత, సూక్ష్మ భౌతిక 2 దశలు అయిపోయినాయి. 3వ దశ స్థూల భూత, 4వ దశ స్థూల భౌతిక. ఈ 4 దశల్లో మనకు సృష్టి జరుగుతుంది. పూర్తి స్థాయిలో జగత్తు వస్తుంది. ఇప్పుడు శంకరాచార్య మనకు ఒక్కొక్క దశను వివరంగా చెప్తున్నారు. తతః అన్నారు. తతః అంటే ఆ తర్వాత, అనాదిగా ఉన్న మాయ
బ్రహ్మ. ఆ బ్రహ్మ మాయ వలన సృష్టి వచ్చింది. బ్రహ్మ సమక్షంలో అని అర్థం చేసుకోవాలి. మాయ వలన సృష్టి వచ్చింది, బ్రహ్మ సమక్షంలో. ఏది ముందు వచ్చింది అంటే ఆకాశ. ఆకాశ సంభూత అనగా సూక్ష్మ ఆకాశము వచ్చింది ముందుల. తర్వాత అన్ని అట్లా వచ్చినాయి. ఆకాశం తర్వాత వాయువు, అగ్ని అట్లా వచ్చినాయి. అంటే సూక్ష్మ పంచభూతాలు ముందు వచ్చాయి. సూక్ష్మ ఆకాశము అంటే సంభూత అంటే సృష్టించబడింది. ఇక్కడ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. శాస్త్ర ప్రకారం ఆకాశము అంటే ఏమిటి? అదొక భూతం. భూతం అంటే సృష్టించబడినటువంటిది. ఆకాశం నిత్యం కాదు, శాశ్వతం కాదు. మనం ఎప్పుడో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో చెప్పాం మనం. ఆకాశం అంటే మన శాస్త్రంలో, వేదాంతంలో చెప్పారు. ఆకాశం మన పదార్థం, బాగా సూక్ష్మంగా ఉన్న పదార్థం. స్థూలంగా ఉన్న పదార్థం మన కళ్ళకు కనపడుతుంది, సూక్ష్మంగా ఉన్న పదార్థం కనపడదు. సో ఆకాశం కూడా ఒక పదార్థం. ఇది నిత్యం కాదు, శాశ్వతం కాదు. ఇప్పుడు సైంటిస్టులు న్యూటోనియన్ ఫిజిక్స్ అనే ఒక థియరీ పెట్టారు. దాంట్లో సైంటిస్టులు ఏమంటున్నారు? ఆకాశం మేము శాశ్వతం అనుకున్నాం ఇన్ని రోజులు, ఇప్పుడు మేము అశాశ్వతం అని అంగీకరిస్తున్నాము అంటారు. ఈ సైంటిస్టులు ఏమనుకున్నారు? నక్షత్రాలు, గ్రహాలు ఆకాశంలో సృష్టించబడినాయి, ఆకాశం పర్మనెంట్ గా ఉందనుకున్నారు. కానీ ఐన్స్టీనియన్ ఫిజిక్స్, ఈ న్యూటోనియన్ ఫిజిక్స్ తర్వాత ఇంకొంచెం లేటెస్ట్ ఐన్స్టీనియన్ ఫిజిక్స్ బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత ఐన్స్టీనియన్ ఫిజిక్స్ అప్పుడు ఏమంటున్నారు సైంటిస్టులు లేటెస్ట్ గా? బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ తర్వాతే, బిగ్ బ్యాంగ్ అంటే ఏంటంటే మనం విత్తనమే. బిగ్ బ్యాంగ్ అంటే విత్తనం. ప్రపంచము సృష్టి ఒక విత్తనం నుండి వచ్చినది అంటున్నాం కదా మనం. అదే సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ అన్నారు. బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి? ఈ సృష్టి జరగక ముందు ఒక ఘనీభవించిన స్థితిలో ఉన్నది, ఏమీ తెలియని స్థితిలో ఉన్నది. ఆ ఘనీభవించిన స్థితిని బిగ్ బ్యాంగ్ అన్నారు. బిగ్ బ్యాంగ్ తర్వాత మెల్లగా సృష్టి ప్రారంభమైతే ఆకాశం సృష్టించబడింది అని చెప్తున్నారు వాళ్ళు. ఆకాశము శూన్యం కాదు, ఆకాశము ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పదార్థము. ఇప్పుడు సైంటిస్టులు ఏమంటారు? ఆకాశానికి సాగే గుణం ఉంది, ఎలాస్టిసిటీ ఉంది, ఆకాశం ఒక కరువులాగా వంగుతుంది అని చెప్తున్నారు ప్రాపర్టీస్ సైంటిస్టులు. ఇప్పుడు మనం ఎప్పుడో చెప్పాం ఇది ఒక పదార్థం అని చెప్పి. ఈ మధ్యనే సైంటిస్టులు ఈ యొక్క గుణాలన్నీ కనిపెట్టారు. మన శాస్త్రం చెప్పాను కదా, ఎన్నో వేల లక్షల సంవత్సరాల క్రితం చెప్పింది. సో మనం చెప్పుకునేది ఏంటంటే, ఆత్మందులారా ఆకాశము పుట్టింది. ఆకాశము యొక్క గుణము శబ్దము. ఆకాశమునకు ఒకే ఒక ధర్మం ఉన్నది, అది శబ్దము. ఆకాశాన్ని ముట్టుకోలేము, స్పర్శ లేదు, రూపం లేదు, వాసన లేదు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ 5 గుణాల్లో ఆకాశానికి ఒకటే ఒక గుణం ఉంది. ఏమిటది? శబ్దము. ఆకాశం నుండి మనకు శబ్దం వినపట్టలేదు అన్నాం, శబ్దం ఉందని. కానీ మనకు వినపట్ల. ఎందుకని? ఎందుకంటే నీకు సూక్ష్మాతి సూక్ష్మమైన చెవులు లేవు, వినికిడి శక్తి లేదు. అటువంటి వినికిడి శక్తి ఉంటే వినపడుతుంది. మన వినికిడి శక్తికి కొన్ని పరిమితులు ఉన్నాయి, అందుకని మనం వినిపించట్లా. అంత మాత్రాన ఆకాశానికి శబ్దం లేదు అని అర్థం కాదు. ఇప్పుడు మీరందరూ స్కూల్లో చదువుకున్నారు. ఒక లైటు, ఒక తెల్లటి లైటు ఉంది కదా. ఈ తెల్లటి లైట్ మనకు తెల్లగా కనపడుతుంది. కానీ ఈ తెల్ల లైట్లో, ఈ తెల్లగా ఉన్న ఈ కాంతిలో 7 కాంతులు మిళితమై ఉన్నాయి. 7 రంగులు మిళితమై ఉన్నాయి. దాన్ని విబ్జార్ అంటాము. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. విబ్జార్ కనపడవు, కానీ ఈ తెల్లటి కాంతిలో ఉన్నాయి.
మనకి ఎట్లా తెలుసు? మన సైన్స్ టీచరు మనకి ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక ప్రిజం తీసుకుని ఆ ప్రిజంలో ఈ తెల్లటి కాంతిని పంపిస్తారు. అక్కడెక్కడ ఒక కత్తి తెర ఉంటుంది. ఆ తెర మీద మనకు చక్కగా 7 రంగులు కనిపిస్తాయి. ఎక్స్పెరిమెంట్ చేశారు మనం చూసాం అందరం. సో మన కళ్ళకు కనిపించేటటువంటి తెల్ల లైట్ లో ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం గమనించాం? 7 రంగులు ఉన్నాయి. మన కళ్ళకు కనపడవు అవి. ఎందుకంటే అలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఇది మన కళ్ళు కాదు. అలాగే మనకు ఆకాశం నుండి శబ్దం వినపడదు. కానీ మనలోనే కొంతమంది మహాపురుషులు, యోగులు ఆకాశం నుండి ఓంకార నాదం వింటారు. అనాహత శబ్దము అంటారు యోగులు. అంటే అవ్యక్త శబ్దం అని అర్థం. అది మనకు మామూలు మనుషులకు తెలియదు, వినపడదు. ఏక గుణక ఆకాశము సృష్టించబడింది. ఆకాశాత్ వాయు అంటే ఆకాశం నుండి వాయువు పుట్టింది. అంటే సూక్ష్మ ఆకాశం నుండి సూక్ష్మ వాయువు వచ్చింది. సూక్ష్మ వాయువుకు 2 ధర్మాలు ఉన్నాయి. శబ్దము, స్పర్శ. స్పర్శ ఎట్లా తెలుస్తుంది మనకి? వాయువుకి స్పర్శ ఉందని మనకి ఎట్లా తెలుస్తుంది? మన ఫ్యాన్ కింద కూర్చునేది అందుకే కదా. సో కాబట్టి శబ్ద స్పర్శ ద్విగుణక వాయు. అదేమో ఏక గుణక ఆకాశ, ద్విగుణక వాయు. వాయో తేజ. తేజ అంటే సూక్ష్మ అగ్నితత్వము. ఇప్పుడు ఆ అగ్నికి ఎన్ని ధర్మాలు ఉన్నాయి? 3 ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప. వాయువు మనకి కనపడదు, కానీ అగ్ని చూడొచ్చు, ముట్టుకోవచ్చు. అగ్నిని ముట్టుకోవచ్చు. త్రిగుణక అగ్ని. తేజస ఆపహ. ఆపహ అంటే జలం, జలతత్వం. అంటే సూక్ష్మ జలతత్వం. జలానికి ఎన్ని ధర్మాలు ఉంటాయి? 4 ధర్మాలు ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రసం. చతుర్గుణకం జలం. రసం అంటే మనం పెట్టుకున్న జీరా రసం కాదు. రసం అంటే రుచి. నీటికి రుచి లేదని చెప్పవద్దు. మిగిలిన ద్రవములకు, నీటికి మన రుచిని బట్టి చెప్పవచ్చు. ప్రత్యేకమైన రుచి ఉంటుందన్నమాట నీటికి. ఆ రుచిని రసః అంటారు. అభ్య పృథ్వీ. అక్కడి నుంచి మనకేమొచ్చింది? భూమి. భూమికి ఏముంటాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంటే వాసన కూడా ఉంటుంది. నీటికి కూడా వాసన ఉంటుంది మనకి అని అనొద్దు మీరు. నీటికి వాసన లేదు. వేదాంతం ప్రకారం, శాస్త్ర ప్రకారం నీటికి వాసన లేదు. మనకి నీటికి వాసన వస్తుందంటే అది మున్సిపాలిటీ ప్రాబ్లం. అది మున్సిపాలిటీలో ఏదేదో కలుస్తాయి. అందుకని నీటికి వాసన ఉంటుందని మనం అనుకుంటాం. నిజానికి స్వచ్ఛమైన నీటికి వాసన లేదు. మొదటి భూతము ఏమిటది? ఆకాశము ఒకటే, శబ్దము. రెండవ భూతము వాయువు, మన 2 ఇంద్రియాలతో గుర్తించవచ్చు. మూడవ భూతము అగ్ని, 3 ఇంద్రియాలతో గుర్తించవచ్చు. 4వ భూతము జలము, సూక్ష్మభూతం. మనం చెప్పిన సూక్ష్మభూతం గురించి. 4వ భూతం జలము, 4 ఇంద్రియాలతో గుర్తించవచ్చు. 5వ భూతాన్ని పృథ్వీ, 5 జ్ఞానేంద్రియాలతో గుర్తించవచ్చు. అంటే ఎక్కువ ఇంద్రియాలతో గుర్తిస్తే స్థూలం, తక్కువ ఇంద్రియాలతో గుర్తిస్తే సూక్ష్మం అని అర్థం. అన్ని సూక్ష్మమే. మళ్ళీ దానిలో మనకి ఒక గ్రేడేషన్ పెట్టుకుంటే అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పిన సూక్ష్మేంద్రియాల గురించే ఎక్కువ. మరి తర్వాత ఆకాశమునకు సూక్ష్మం ఎక్కువ, చాలా చాలా సూక్ష్మంగా ఉంటుంది. పృథ్వీ చాలా స్థూలంగా ఉంటుంది. వాటిలో కంపేర్ చేసుకుంటే ఇది మొదటి దశ సృష్టి, సూక్ష్మ భౌతిక సృష్టి, సూక్ష్మ భూత సృష్టి. ఇప్పుడు చూసాం మనం సూక్ష్మ భౌతిక సృష్టి మనం చూడాలి ఇంకా. కానీ చాలా మంది ఏంటంటే నాకు ఆత్మజ్ఞానము లభించింది. కొంతమంది I won,
WON, వన్ అంటే జయించాను, నేను జయించాను. ఐ అంటే నేను, వన్ అంటే జయించాను. అంటే ఐ అనగా నేను. ఈ సృష్టి కొంచెం పక్కన పెట్టండి, నేను ఇప్పుడు డీవియేట్ పక్కకు వచ్చాను. జనరల్ గా చెప్తున్నాను మనందరికీ. ఏమిటంటే సృష్టి టాపిక్ పక్కన పెట్టి సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, అంటే అకర్త అభోక్త అయినటువంటి చైతన్యం. మరి ఆ అకర్త అభోక్త చైతన్యం నీవు ఎలా మాట్లాడుతున్నావు? I1 అన్నావు కదా, దానికి ఏమంటారు? నేను ఈ ఉపాధిలో ఉన్నాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. చైతన్యం మాట్లాడదు, చైతన్యం ఉపాధి ద్వారా మాట్లాడుతుంది. చైతన్యం వల్లనే ఉపాధి మాట్లాడగలుగుతుంది. ఉపాధిగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. WON అన్నాం కదా, అంటే W అనగా నాకు వర్రీ లేదు. సాధారణంగా మనిషి అంటే ఎప్పుడు వర్రీతో ఉండేవాడు, ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు అని అనుకుంటారు అందరూ. కానీ ఆత్మజ్ఞానికి వర్రీ లేదు. ఎందుకు లేదు? ఓ అంటే ఓనర్షిప్ లేదు నాకు. సాధారణంగా మనం ఏంటంటే ఇది నా ఇల్లు, ఇది నా భార్య, ఇతను నా భర్త, వీరు నా పిల్లలు అని మనం ఓనర్షిప్ పెట్టుకుంటాం, యాజమాన్యం పెట్టుకుంటాం. సో యాజమాన్యం పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి వర్రీ ఉంటుంది. WON, W అంటే వర్రీ, ఓ అంటే ఓనర్షిప్, కలిసి ఉంటాయి. ఎన్ అంటే నాది, నాది నేను. సో కాబట్టి నేను నాది మీద ఎప్పుడు ఓనర్షిప్ లేదో అప్పుడు నాకు ఓనర్షిప్ లేదు, నేను నాది అనేటటువంటి మమకారం అహంకారం లేదు, కాబట్టి వర్రీ ఉండదు. ఆత్మబంధువులారా, నేను అనగా అహంకారము, అంటే బాడీ మైండ్ మీద నాకు ఓనర్షిప్ లేదు. చాలా చాలా జటిలంగా ఉంటుంది ఇది. ఎప్పుడైతే మనకి నాది అంటే మమకారము, కుటుంబము, ఐశ్వర్యము, ధనము, అంటే ఏమంటారంటే మన స్వామీజీ FBBM అంటారు, FPBM. ఎఫ్ అంటే ఫ్యామిలీ, పి అంటే ప్రాపర్టీ, బి అంటే బాడీ, ఎం అంటే మైండ్. ఎఫ్ అంటే ఫ్యామిలీ, పి అంటే ప్రాపర్టీ, బి అంటే బాడీ, ఎం అంటే మైండ్. ఈ 4 మీద మనకు ఎప్పుడు కూడా మమకారం, అది అన్నీ ఉంటాయి. అహంకారం మమకారం ఈ రెండు ఉంటాయి. అహం అంటే నేను నాది, అంతే. అవి నాకు గాడ్స్ గిఫ్ట్, నేను ఓనర్ని కాదు, దైవం ఇచ్చినటువంటి కానుకలు. నాకు యాజమాన్యం లేదు, ఓనర్షిప్ లేదు. అయినా సరే నా డ్యూటీ నేను చేస్తాను. అహంకారానికి మమకారానికి ఎంత రోల్ ప్లే అంటారు, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇస్తాను. కాబట్టి నాకు వర్రీ లేదు. దైవం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్యామిలీని తీసుకెళ్ళిపోతాడు, అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకెళ్ళిపోతాడు. నా ప్రాపర్టీని ఎప్పుడైనా తీసుకెళ్ళిపోతాడు. ఎవరు? దైవం. నా బాడీని ఎప్పుడైనా తీసుకెళ్ళిపోతాడు, నా మైండ్ని ఎప్పుడైనా తీసేసుకుంటాడు. నాకు తెలియదు, నాకు కంట్రోల్ లేదు. నా మరణం నాకు తెలియదు. నా మనసు నా మరణం తర్వాత మరొక బాడీలోకి వెళ్ళిపోతుంది. ఏ బాడీలోకి వెళ్తుందో నాకు తెలియదు. నా ప్రారబ్ధ పాప పుణ్యాలు, సుఖ దుఃఖ మిశ్రమ అనుభవాల మీద నా కంట్రోల్ లేదు. మళ్ళీ చెబుతున్నా, నా ప్రారబ్ధ పాప పుణ్యాలు అంటే సుఖ దుఃఖాలు మిశ్రమంగా ఉంటాయి కదా, వాటి అనుభవాల మీద నాకు కంట్రోల్ లేదు. భగవంతుడి ఇష్టం. నా దేహం మాత్రం నేను బాగా ఎక్సర్సైజ్ చేసి ప్రాణాయామం చేసి ఆరోగ్యంగా ఉంచుకుంటా, కొంతవరకు మంచిదే. కానీ నా దేహానికి ఏ ఏ వ్యాధులు వస్తాయో నాకు తెలియదు, నా కంట్రోల్ లేదు. తన్ను మన్ను ధన్ను సబ్బు పుచ్చి తేరా అని దైవానికి సమర్పించాను. నేను ట్రస్టీగా ఉన్నాను. నేను ఒక రకమైనటువంటి మైండ్తో, డ్యూటీ మైండ్తో వర్రీ లేకుండా చూసుకుంటాను. ఇటువంటి చిత్తశుద్ధిని పెంపొందించుకుంటే, అర్థం చేసుకోండి, ఇటువంటి చిత్తశుద్ధిని పెంపొందించుకుంటే అటువంటి సాధకునికి
ఆత్మ జ్ఞానము తేలిగ్గా అలవడుతుంది. ఒక లూజ్గా క్యాజువల్గా కొంచెం శాస్త్రబోధ చేస్తే చాలు. క్యాజువల్గా శాస్త్రబోధ చేస్తే చాలు. వేదాంత బోధ అంటే ఇప్పుడు ఆత్మ విద్య, బ్రహ్మ విద్య శ్రవణం చేస్తారు కదా, వెంటనే ప్రయోజనం సమకూరుతుంది, నిత్యముక్తి వచ్చేస్తుంది. అలా ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్తో కాకుండా ఫ్యామిలీని, ప్రాపర్టీని, బాడీని, మైండ్ని గట్టిగా పట్టుకుని అంటే ఓనర్షిప్ పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు మన శాస్త్రబోధ విన్నా కూడా మనకు ప్రయోజనం ఉండదు, నిత్యముక్తి రాదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం శాస్త్రబోధ వింటే, శ్రవణం చేస్తే ప్రయోజనం వెంటనే వస్తుంది, నిత్యముక్తి వెంటనే వస్తుంది. ఆ దృష్టితోనే I1 నేను గెలిచాను, ఐ యామ్ NM అంటారన్నమాట. ఎవరు? జ్ఞాని. ఎన్ అంటే నిత్యముక్త అని అర్థం, అంటే జీవన్ముక్తి, నిత్యముక్తి. NM అంటే నిత్యముక్తి. సో జీవన్ముక్తి, విదేహముక్తి అనే మాటలు ఈ మైండ్కి సంబంధించిన మాటలు. అంటే మైండ్ ద్వారా, మైండ్ని సాధనం చేసుకుని మైండ్తో సాధించేటటువంటి ప్రయోజనాలు అవి. జీవన్ముక్తి, విదేహం అంటే మైండ్ రిఫైన్మెంట్, చిత్తశుద్ధి ద్వారా మాత్రమే మనం సాధించగలం. ఏమిటది? జీవన్ముక్తి, విదేహముక్తి. కానీ నిత్యముక్తి అలా కాదు. నిత్యముక్తికి బాడీ మైండ్తో సంబంధం లేదు. అసలు బాడీ మైండ్ నావి కాదని ఒక రకమైన నిశ్చయ జ్ఞానం ఉందన్నమాట ఆ జ్ఞానికి. అలా నీకు తెలిసిన నిత్యముక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరున్నారు? జనక మహారాజు. భగవద్గీతలో ఆయన పేరు ఎక్కింది, జనక మహారాజు. మనకి మరి రమణ మహర్షి, మరి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ నిత్యముక్తులే. నిత్యముక్తి అనగా ఏంటంటే నేను గతంలో ముక్తి సంపాదించాను, ఇప్పుడు వర్తమానంలో ముక్తిని సంపాదించాను, భవిష్యత్తులో కూడా ముక్తిని సంపాదించాను. వర్తమానంలో, భవిష్యత్తులో, గతంలో నిత్యము నేను నిత్యముక్తుణ్ణే. వస్తు పరిచ్ఛేదము, దేశ పరిచ్ఛేదము, కాల పరిచ్ఛేదము నాకు లేవు. ఐఎమ్ కాలాతీత, దేశాతీత, వస్తువు దానికి కూడా అతీత అన్నట్టుగా మనం ఉండగలిగితే, ఇప్పుడు అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం ఈ రూమ్లో ఉన్నాం, ఈ రూమ్లో అనేక వస్తువులు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, అనేక పనులు చేస్తున్నారు. ఈ రూమ్లో ఎంతో మంది అనేక పనులు చేసుకుంటున్నారు, కొంతమంది నోట్స్ రాసుకుంటున్నారు, కొంతమంది వింటున్నారు, అన్ని చేస్తున్నారు కదా. అవన్నీ నా కాంతిలోనే, నా దీంతోనే, నా యొక్క బ్లెస్సింగ్స్ తోనే జరుగుతుంది. కానీ నేను అసంగః, నాకు రాగద్వేషాలు లేవు. అహం బ్రహ్మ అస్మి. ఇంకా మీకు బాగా అర్థం చేసుకోవాలంటే సినిమా తెర, నేను సినిమా తెరను. నా మీద చక్కగా ఎన్నో సినిమాలు ఆడుతుంటాయి. సినిమాలో అగ్ని వస్తుంది, నేను మండను, నేను కాలను. వర్షం వస్తుంది సినిమాలో, నేను తడవను. సినిమాలో రాగద్వేషాలు ఎన్నో ఉంటాయి, నాకు సంబంధం లేదు. అలా సినిమా తెరలాగా ఉండేటటువంటి జ్ఞానిని నిత్యముక్తుడు అంటారు. పని మామూలుగానే చేస్తాడు, రోల్ ప్లే లాగా చేస్తాడు. ఇది నేను వేసేటటువంటి వేషము. గ్రీన్ రూమ్ లో మళ్ళీ వేషం ఏమి ఉండదు. గ్రీన్ రూమ్ అంటే ఆ మేకప్ తీసేసుకుంటారు. అక్కడ మేకప్ లో ఉన్నప్పుడు ఏమనుకుంటాడు? నేను బెచ్చగాడిని అనుకుంటారు. నేను బెచ్చగాడిని అనేవాడు ఎవరు? యాక్టర్. ఆ బెచ్చగాడి వేషం వేసినందుకు ఎంత తీసుకున్నాడు? ₹1,00,00,000 తీసుకున్నాడు. అతనికి తెలుసు నేను బెచ్చగాడిని, నేను ₹1,00,00,000 తీసుకున్నాను, వేషం వేస్తున్నాను, కన్నీళ్లు కురిపిస్తున్నాను, తెలుసు. అలాగే మనం కూడా ఒక వేషం వేశాము అని ఆ వేషం పరిమితుల వరకు మనం నటిస్తాము. కానీ నేను అసంగః అని, నాకు రాగద్వేషాలు లేవు. అహం బ్రహ్మ అస్మి. ఇది వేదాంతం, అనుష్ఠాన వేదాంతం. కాబట్టి మనకు I1 W వర్రీ, O ఓనర్షిప్, N అంటే నేను నాది అనేటటువంటి మమకారం, అహంకారం. ఈ మూడు వదిలిపెడితే నేను అహం బ్రహ్మాస్మి అనటానికి ఎక్కువ మనకి
అవకాశం ఉంటుంది. ఆత్మబంధులారా, ఈరోజు మనం సూక్ష్మ పంచభూత సృష్టి చూసాం. ఇంకా తర్వాత మనం సూక్ష్మ పాంచ భౌతిక సృష్టి, ఆ తర్వాత స్థూల భూత సృష్టి, స్థూల భౌతిక సృష్టి, ఆ 3 దశలు మనం తర్వాత క్లాసులో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.